హాయ్ అండి, అరుణాచలం వచ్చామండి. గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాం. మరి చేయగలమా లేదా ఏంటి అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే చాలామంది చేసే ఉంటారు. ఇది మేము ఫస్ట్ టైం అనమాట చేయడం. అయితే ముందుగా దేవుడి దగ్గర అయితే ముందుగా గేట్ దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసి స్టార్ట్ అవ్వాలన్నమాట. మాకు తెలియదండి, మేము కూడా అక్కడ కనుక్కొని చేసిందే. అక్కడ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అగ్నిది లింగం ఉంటుంది. అక్కడ వచ్చేసి దీపం వెలిగించాలి. దీపం వెలిగించేసి ఇంకా మొదలు పెట్టాడు మేము అనమాట గిరి ప్రదక్షిణ. మేము తెల్లవారుజామున 3:30కి అయితే స్టార్ట్ చేసామండి. 3:30కి స్టార్ట్ చేసి ఇంకా తిరుగుతూనే ఉన్నామన్నమాట. ఎప్పుడు ఎండ్ అయిందంటే ఇంకా తెల్లవారిపోయింది. అది మీరే చూడండి. నేను మొత్తం ప్రతి గుడికి వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ లోనికి అయితే వెళ్ళెవ్వరు గుడిలోనికి. అంటే ఫొటోస్ వీడియోస్ అలౌడ్ లేదనమాట. అందుచేత బయట మాత్రమే అలాగా వీడియో అయితే తీసాను మేము తిరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. ఇది రూట్స్ మ్యాప్ అనమాట. మనం ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, తర్వాత ఏ గుడి వస్తుంది అనేది ఈ రూట్ మ్యాప్లో ఉంటుంది. ప్రతి దగ్గర రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. ప్రతి దగ్గర మనం తిరుగుతున్నప్పుడల్లా ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఎటువైపు వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ కూడా అక్కడ వేయిస్తాడనమాట. ప్రతి దగ్గర ఉంటుంది. మనకు కొంచెం తెలుగులోని కొన్ని ఉంటాయి. గిరి ప్రదక్షిణ వాలా అని రాసి ఉంటుంది అనమాట. అలాగా అక్కడక్కడ అలా ఉంటుంది అనమాట. ఇలా అయితే మొత్తంగా తిరిగాం, ప్రతి గుడిలోకి వచ్చాం, అన్నీ చేసాం. కానీ నిజంగా చెప్పాలంటే మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు గిరి ప్రదక్షిణ చేయడం. 14 కిలోమీటర్లు అండి, మామూలుగా ఉండదు. మేము ఒక 3 కిలోమీటర్స్ వరకు బాగానే నడిచాము. ఇంకా తర్వాత స్టామినా అయిపోయింది అనమాట. చాలా కష్టం అయిపోయింది నడడం. ఇంకా అంత అంటే నడిచాక ఎంత కష్టంగా ఉంటుందో అనిపించింది. బాగానే అనిపించింది. తిరగడం అయితే తిరిగేసాం, చేసాం. కానీ ఒకటి మైనస్ ఏమనిపించింది అంటే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళాక లైన్లో ఉండిపోతే బాగుండు అనిపించింది. చాలా అంటే చాలా ఎక్కువ లైన్లు ఉన్నాయండి. అది నా వల్ల కాలేదు. దగ్గర ఒక 25 లైన్స్ ఉంటాయేమో. అలాగా లైన్లో మళ్ళీ అమౌంట్ ఇచ్చే 50 రూపాయల టికెట్లోకి వెళ్ళాము. అన్ని లైన్లు ఉన్నాయి, మా వల్ల కాలేదు నిజంగాను. ఈ గిరి ప్రదక్షిణ చేసి ఆ లైన్లోకి వెళ్ళి అబ్బా నాకు చాలా చిరాగా అనిపించేసింది. డైరెక్ట్ ఇంకా టెంపుల్లోకి వెళ్ళేసరికి నాకు ఇంకోపిక లేక దండం కూడా పెట్టుకోలేదు నేను శివుడికి. అసలు ఏం పెట్టలేదు, జస్ట్ దేవుడిని చూసేసి బయటకు వచ్చేసాం. అలా అయిపోయిందనమాట. చాలా ప్లాన్లు వేసుకొని వెళ్ళాం, ఇది చేయాలి అది చేయాలి అని. చాలా ప్లాన్లు అన్నీ వేసుకోయాము. అన్నీ ఎక్కడ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు బాధ అనిపించలేదు, కానీ లైన్లో నించున్నప్పుడు బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే గిరి ప్రదక్షిణ ఆనందంతో చేసాం, లైన్లో నించున్నప్పుడు మాత్రం చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఇంకా దారిలోని టిఫిన్లు గట్రా దారిలో పెడతారండి. దారిలో టిఫిన్లు అన్నీ బాగా సప్లై చేస్తారు. కూడా ఎంత తినాలంటే అంత పెడతారు. అలాగే హోటల్స్ కాదండి, మామూలు వ్యాన్స్ తెచ్చి పెడుతుంటారు ఇలాగ భక్తులకి. మేము ఫుడ్ మసాజ్ చేయించుకున్నాం అనమాట. మధ్యలో ఆగి కొంచెం పెయిన్ ఎక్కువ వస్తుందని చెప్పి చాలా బాగా రిలాక్స్గా అనిపించింది. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ రొటీన్ అనిపించింది. మేము అప్పటికే టిఫిన్ అయితే వేరే దగ్గర చేసేసాం అనమాట. అక్కడికి ఇంకా చేయలేదు, టిఫిన్ వేరే దగ్గర చేసేసాము. వాళ్ళు అక్కడికి కొంచెం దూరం నడిచాక ఫ్రీగా పెడుతున్నారని తెలిసింది. అయితే లైనే లేదండి, నార్మల్గానే ఉంది. కానీ ఫుల్గా వడ, ఇడ్లీ, ఉప్మా అన్నీ పెట్టారనమాట. బాగా పెట్టారు. మేము అది అదృష్టం ఉండాలంటారు కదా, అలాగా మాకు అదృష్టం లేదు. మేము డబ్బులు ఇచ్చుకొనుకొచ్చాము, ఆ ప్రసాదం తినలేదు. అందుకని వీడియోలో చెప్తున్నాను. ఆవేశపడిపోయి కొనేసుకోకండి. మాకులాగా టిఫిన్లు అయితే ఉంటాయి, అక్కడ పెడుతుంటారు. మనం అబ్జర్వ్ చేయమంటే ఒక 3 చోట్ల అయితే పెట్టారు టిఫిన్. మేము అంటే ఆల్రెడీ తినేయడం వల్ల ఇంకా తినలే అనమాట ఎక్కడాను. కానీ టిఫిన్ మాత్రం అన్లిమిటెడ్గా చక్కగా వాటర్ బాటిల్ ఇస్తున్నారు. టిఫిన్ అన్నీ బాగానే పెడుతున్నారు. ఇలా ఎవరికైనా తెలియకపోతే ఇలా ఆకలి వేస్తే కంగారు పడి అలా తినకండి, ఓకేనా. నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్గా గుడి దగ్గరికి వస్తాం.